There are so many type of metabolic activities carried out in our body. మన శరీరంలో రకరకాలైన చర్యలు జరుగుతూ ఉంటాయి. ఈ పనులన్నిటికీ ఏం కావాలి? To do all this works, what we need? Energy. We need energy. Why energy is required? Why energy is required? ఎనర్జీ ఎందుకు కావాలి? మనకు శక్తి ఎందుకు కావాలి? మనం పని చేయాలంటే శక్తి కావాలి. కూర్చోవాలా, లేయాలా, చేతులు ఎత్తాలా, ఆడాలా, కుట్టుకోవాలా, తన్నుకోవాలా, అన్నిటికీ ఎనర్జీ కావాలి. అంతేనా? అంటే మీరు నిద్రపోయేటప్పుడు మీకు ఎనర్జీ అవసరం లేదు. ఎందుకు కావాలి ఎనర్జీ? నిద్రపోయేటప్పుడు బతికుండాలంటే గాలి పీల్చుకుంటా ఉండాలి. బాడీలో టెంపరేచర్ రిలీజ్ అవ్వాలా. అంటే మనకి ఎనర్జీ ఎందుకు కావాలంటే మన బాడీలో ఎప్పుడు చూసినా టెంపరేచర్ రిలీజ్ కావాలా, హార్ట్ బీట్ జరుగుతూ ఉండాలా. అవునా? హార్ట్ బీట్ జరుగుతూ ఉండాలి. ఇంకా ఏం జరగాల మన బాడీలో? రెస్పిరేషన్ జరగాల. నువ్వు నిద్రపోయినా బతుకున్నా, ఆడుకుంటా ఉన్నా, కొట్లాడుతా ఉన్నా, నెక్స్ట్ రెస్పాండింగ్ జరగాల, గ్రోత్ జరగాల. If we want to have life, body temperature should be maintained. Our heart should beat and respiration goes on. For going on the respiration, we should respire. And for responding stimulus, we need energy. For growth, for reproduction. So while we are working or in resting position, if we are having life means we should need energy. Is it right or not? Certain components are required for our body to maintain all these works. ఇప్పుడు మోటార్ సైకిల్లో మీరు పోవాలా, పెట్రోల్ పోయాలా? అవునా? అదే ట్రైన్లో పోవాలా, కరెంటు కనెక్షన్ ఇచ్చి ఉండాలి కదా. అదే విధంగా ఇంకేది కార్లో పోవాలా, డీజిల్ పోయాలా. ఒక్కొక్క పర్పస్లో ఒక్కొక్క రకమైన మెటీరియల్ దానికి సప్లై చేస్తూ ఉండాలి. వీటన్నిటికీ ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే పెట్రోల్ ట్యాంక్లోకి ఏం పోయాలా? పెట్రోల్ పోయాలా. మన పొట్టలోకి ఏం పోయాలా? ఫుడ్ పోయాలా. సో ఫుడ్ విల్ గివ్ the components required for our life activities, to carry out our life activities. మన శరీరము లైఫ్ యాక్టివిటీస్ జరపడానికి అవసరమైతే కాంపోనెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఫుడ్ నుంచి వస్తాయి. సో ఫర్ ఆల్ దిస్ పర్పసెస్ we should take food. We should take food. The intake of food is called as nutrition. We take in nutrients. What are these nutrients? In general, what nutrients we are taking into our body? 6వ తరగతి 7వ తరగతిలోకి వెళ్ళండి ఒకసారి. న్యూట్రియంట్స్ మనం ఏమేమి తినాలా మన బాడీ హెల్తీగా ఉండాలంటే? ఎనర్జీకి ఏదో ఒక ఫుడ్ తింటాం. ఒక్కటి చెప్తా, కార్బోహైడ్రేట్స్. ఇంకా కార్బోహైడ్రేట్స్ అనేవి దే గివ్స్ ఎనర్జీ ఇస్తాయి మన బాడీకి. అండ్ నెక్స్ట్ రైట్ లైన్ లోకి వచ్చేసారు. ప్రోటీన్స్, దే హెల్ప్స్ ఇన్ గ్రోత్. ఫ్యాట్స్, దీస్ ఆర్ మ్యాక్రోన్యూట్రియంట్స్. అంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకునేవి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. ఫ్యాట్స్ ఆర్ రిజర్వ్ ఫుడ్. ఇవి కాకుండా మనం ఇంకా ఏం తీసుకుంటామంటే we take vitamins, ఓకే, అండ్ మినరల్స్. బాగా విటమిన్స్ మినరల్స్ తీసుకుంటే హెల్తీగా ఉంటాం. దే గివ్స్ హెల్త్ and activeness. And we should eat ravages. What is meant by ravages? ఆకుకూర కాడాల పీచు ఉంటే తీసి పారేస్తాం. బీన్స్కాయకి పీచు పిరికి పారేస్తాం. శనగింజలు వాటినైతే నలిపి పైన ఉండే పొట్టుని ఉప్పు అని ఊపేస్తాం. బాగా చేయండి అవి బాగా చేస్తే ఏమవుతుంది? We won't get ravages in our food.
ర్యాపేజెస్ అంటే సెల్యులోస్కి సంబంధించిన ఫుడ్ మెటీరియల్, పిప్పి పదార్థం మన ఆహారంలో ఉండదు. ఈ పిప్పి పదార్థం ఆహారంలో ఎందుకు ఉండాలంటే అది మన హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో కానీ మన నార్మల్ డైజెస్టివ్ సిస్టంలో డైజెస్ట్ కాదు, కానీ దాన్ని తినాలా. ఎందుకు తినాలా? అది మన ఫుడ్ బరువు ఇస్తుంది. మనం తిన్న ఫుడ్ బరువు ఇస్తుంది. బరువు ఇవ్వడమే కాకుండా వాటర్ను రిటైన్ చేసుకుంటుంది, తేమను ఉంటుంది, ఫుడ్ బరువు ఉంటుంది కనుకుంటే నోట్లో వేసిండే ఫుడ్ మన ఫుడ్తో పీచుతో తిన్నారంటే గుడు 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 అని ఈసోఫేగస్, స్టమక్ కదా, డియోడినము, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టము, లాస్ట్ దాన్ని ఏమంటారు, యానస్. ఈజీ టాయిలెట్ విల్ కమ్ అవుట్, టైమ్లీ టాయిలెట్ విల్ కమ్ అవుట్. ర్యాపేజెస్ తింటే మీకు సులభంగా తెల్లారితో అన్డైజెస్టెడ్ ఫుడ్ వస్తుంది. మనం గాన తినలేదనుకోండి ఏమవుతుంది, రోజు బర్గర్, పిజ్జా, కుర్కురే ఇవి తింటా పోయినామనుకోండి ఏమవుతుంది, ఈ న్యూట్రియంట్ లేదనుకోండి, మైదా పిండి సంబంధించిండేవి లేకపోతే పీచు పదార్థమే లేని ఆహారం తింటా ఉంటే దే ఫుడ్ వోంట్ గెట్ వెయిట్, దే ఇట్ కాంట్ రిటైన్ వాటర్, సో ఈజీ డెఫికేషన్ వోంట్ అక్కర్. డెఫికేషన్ టాయిలెట్ పోవడం ఈజీగా జరగదు. ఇట్ స్టాగ్నేట్స్ ఇన్ రెక్టమ్. మనం క్లాస్లో చదువుతాం, రెక్టంలో ఎక్కువ కాలం ఉండిపోతుంది, హార్డ్గా రాయి లాగా అవుతుంది. 4 రోజులకు 5 రోజులకు టాయిలెట్ వస్తుంది. రాయి లాగా ఉండే టాయిలెట్ సన్నటి రంధ్రంలో నుంచి ఉరుసుకుంటా బయట వస్తే ఏమవుతుంది, ఆ రౌండ్ అంతా అక్కడ ఉండే వాల్వ్ అంతా ఏమవుతుంది, ఇట్ గెట్ స్క్రాచెస్. పెద్దది ఎందుకు ఎంత అంటే అంత రావు కాదు, అక్కడ దాన్ని చీల్చుకొని బయట వస్తుంది. యూ విల్ గెట్ బ్లీడింగ్, రక్తం కారుతుంది. మళ్ళీ 3 రోజులు మళ్ళీ రెండోసారి ఆ పుండు మీదనే రెండోసారి వచ్చింది. మళ్ళీ 3 రోజులు మళ్ళీ ఒకసారి పుండు మీదనే వచ్చింది. ఆ పుండు మారుతుంది, అట్లే ఉంటుందా? చెంటాడు అయ్యారా, పైల్స్ వస్తాయి. అక్కడి నుంచి బ్లడ్ వెసల్స్ కిందికి వచ్చేస్తాయి. ఆర్టరీస్, వీన్స్ కి సంబంధించిన బ్లడ్ వెసల్స్ ఉంటాయి చూసినారా, ఆ బ్లడ్ వెసల్స్ ఆ చీలికల నుంచి కిందికి ఏలాడతాయి. దట్ ఈస్ కాల్డ్ యాస్ పైల్స్. ఎంత నరకమో చూడండి. ఆ పెయిన్ ఎంత కష్టంగా ఉంటుంది. పక్కనోడు ఏమనుకుంటాడు, దేవుడు ఎరుగు, మనకెంత కష్టం. దాన్ని సర్జరీ చేయాలంటే ఆ చోట్లో పోయి సర్జరీ చేయించుకోవాలంటే ఎంత అసహ్యం ఉంటుంది. చాలా మంది చేయించుకుంటా ఉన్నారు. ఎందుకంటే కుర్కురేలు తినే, ఎందుకంటే బిస్కెట్లు ఎక్కువ తినే, ఎందుకంటే పఫ్ఫులు, పిజ్జాలు ఎక్కువ తినే. మైదాలు మానేయండి. ఈట్ ప్లెంటీ ఆఫ్ బీన్స్, గ్రౌండ్నట్స్ అండ్ లీఫీ కర్రీస్ విత్ డైటరీ ఫైబర్. డైటరీ ఫైబర్తో పాటు ఇది తింటే కన్నా మీకు యువర్ డెఫికేషన్ ప్రాసెస్ విల్ బికమ్ ఈజీ. మీరు ఈజీగా డెఫికేషన్ జరుగుతుంది. యూ కెన్ అవాయిడ్ ఎన్ సర్టన్ డిసీజ్, డిఫికల్టీ ఆఫ్ డెఫికేషన్. దట్ డిసీజ్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ అనే ఒక జబ్బును మీరు నియంత్రించుకోవాలంటే పొట్టుతో, పీచుతో ఉండే ఆహారం తినండి. న్యూట్రిషన్ మీన్స్ for carrying out the metabolic activities we should take in certain nutrients. That nutrients are carbohydrates, proteins, fats, vitamins, minerals, rapaces and water. Taking all these components into the body is called as nutrition. This nutrition is not same or common in all organisms. అన్ని ఆర్గానిజమ్స్ లో కూడా ఈ న్యూట్రిషన్ ఒకే రకంగా ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా న్యూట్రిషన్ చేసుకుంటాయి. ప్లాంట్స్ ఓన్గా ఫుడ్ తయారు చేసుకుంటాయి. ఒక్కసారి 7th, 8th, 6th బుక్కులను రెఫర్ చేయండి. బయాలజీ టెక్స్ట్ బుక్స్ తీసుకోండి. న్యూట్రిషన్, టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ 7th సిలబస్లో వచ్చింది. ఆ న్యూట్రిషన్స్ పేర్లు నాకు చెప్పండి. ప్లాంట్స్ ఎట్లా న్యూట్రిషన్ చేస్తాయి రాసి పెట్టుకోండి. హోంవర్క్ ఏమంటే ప్లాంట్స్లో ఎట్లాంటి న్యూట్రిషన్ కనిపిస్తాయి, అనిమల్స్లో ఎట్లాంటి రకమైన న్యూట్రిషన్ కనిపిస్తాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి టాయిలెట్ పోయినప్పుడు చిన్న చిన్న నుళ్ళు పురుగులు పడతాయి చూసినారా? మనం ఏమంటే డీవార్మింగ్ డే అని కూడా చేసినాం. ఒక చప్పరిచ్చే మందు కూడా తిన్నారా? 6 మంది రోజు మాత్రం ఆ నులి పురుగులు పడకుండా. దాన్ని ఆస్కారిస్ అంటారు. ఈ ఆస్కారిస్ అనేది ఏ రకమైన న్యూట్రిషన్ చూపిస్తారు. మష్రూమ్స్, పుట్టగొడుగులు చూసినారా? బ్రెడ్ మోల్డ్, మష్రూమ్స్
తిన్నారు కూడా కదా. ఆ మష్రూమ్స్ ఏ రకమైన న్యూట్రిషన్ తెలుస్తారు? ఒకసారి మీ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అన్నా రెఫర్ చేయండి, మీకు తెలిసిందే పెద్దవాళ్ళని అన్నా అడగండి, లేకపోతే హోంవర్క్ కంప్లీట్ చేయండి.